164 సీట్లు ఇచ్చారు కదా, ఏమైంది? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడే 4 నెలలకే 5 నెలలకే కడాన పందికొవ్వు కలిసిందని చెప్పకపోతే ఏమైంది? దేనికి ఉపయోగం సార్ మీకు అది? మీకేమైనా ఓట్లు తీసుకొచ్చే అంశం పోనీ రాజకీయంగా రేపొద్దున ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అది కూడా కాదు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అవాస్తవాలని ప్రజలకి మీ ద్వారా నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చరిత్ర క్షమించకూడని మాటలు. మీరు ఈ రోజు వరకు కూడా ప్రజలు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? ప్రజలు తెలివిలో తక్కువ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు తిక్కలోళ్ళ, మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు అమాయకుల, మీరు 4 డ్యాన్సులు వేయగానే ఏళ్ళు వేశారు కాబట్టి 4 విజిట్ మీకున్నటువంటి అభిమానులు వేళ్ళు వేశారు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారా? తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు, అది కాదు, కరెక్ట్ కాదు అది. మీరు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రజలు వెర్రివాళ్ళు కాదు. ప్రజలకి వాస్తవాల మీద ఒక క్లారిటీ ఉంది. మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తే ఈరోజు మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఎరగదీసిందో పొడిసిందో ఏమీ లేదు అక్కడ. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మేము ఫైట్ చేసి మేము మాలాంటి వాళ్ళందరూ రక్తంతో స్వేదంతో ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గద్దెని వెళ్తున్నారు. మిమ్మల్ని అదే స్వేదంతో మళ్ళీ దించుతాం, కంగారు ఏం లేదు. 2029లో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే మీరు ముక్కోటి దేవతల్ని ప్రార్థించుకొని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేమే తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఎవరి గురించి అవసరంలే. మిమ్మల్ని ఏ విధంగా అయితే అధికారంలో పెట్టామో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద మేము అధికారం కోసం పోరాటం చేసి గత ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత సృష్టించామో అదే విధంగా ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి మీద మళ్ళీ మిమ్మల్ని గద్దె దించే కార్యక్రమం మేమే చేస్తాం. మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పొలిమేరల దాకా తరిమి కొట్టేంత వరకు జడా శ్రవణ్ కుమార్ లాంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పోరాటాన్ని ఆపరు. లడ్డూ మీద మీరు చెప్పినటువంటి అవాస్తవాలు